అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి, అందరూ పదే పదే మాట్లాడుకునేటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. తాను నేనే జర్నలిజం అంటే నేను తప్ప వేరే ఇంకెవరూ లేరు, తాను చేసిందే నిజాయితీ, నిజమైన జర్నలిజం చేస్తున్నానని, తనకై సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడో లేకుంటే తనకై తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడో మరి తెలియదు. కానీ ఇవాళ అతను ఎవరో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ అందరికీ తెలుసు అనుకోండి. తాను ఈ మధ్యకాలంలో ఒక సాక్షి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూశారంట. ఆ డిబేట్లో వెంకటరెడ్డి అనే అతను ప్లస్ ఈ సాక్షి ఛానల్ వాళ్ళు కలిపి ఇతని గురించి మాట్లాడుకున్నారంట. తను ఎవరంటే ద గ్రేట్ జర్నలిస్ట్ గుండు సూది ప్లస్ ఏపీ 175 యూట్యూబ్ ఛానల్స్ పెట్టినటువంటి మన్యం శ్రీనివాస్. ఈ బ్రదర్ గురించి సాక్షి ఛానల్లో పుంఖాలుగా చెప్పుకుంటున్నారంట. తాను ఆ డిబేట్ చూసి తను హర్ట్ అయ్యాడు. సరే, అతని మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో, హర్ట్ అయ్యాడు, బాగానే ఉంది. కానీ ఆ టెన్షన్లో వాళ్ళకి ఏదో తాను నిరూపించుకోవాలి అనే క్రమంలో ఎదుట అందరి మీద బురద చల్లటం అనేది ఒకటి మొదలుపెట్టాడు. మేబీ ఆ వీడియో కూడా మీకు రన్నింగ్లో చూపిస్తాను. తనేమన్నాడంటే, ఈ డిబేట్లో సాక్షి ఛానల్ వాళ్ళు ఈ విధంగా ఒక డిబేట్ పెట్టి గుండు సుది ప్లస్ ఏపీ 175 అనే ఛానల్స్ నేను టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాను, నేను టీడీపీ కోవర్ట్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు అని చెప్పేసి ఆ ఆవేశంలో ఒక వీడియో చేస్తూ ముందుకొచ్చి, నేను టీడీపీ కోవర్ట్గా నేను పనిచేస్తే నాకున్నటువంటి 2 ఛానళ్ళు మీరుగిన నేను టీడీపీకి పనిచేస్తున్నానని నిరూపిస్తే నా 2 ఛానళ్ళు మీకు అప్పచెప్పేస్తానన్నాడు. అవును, మరి అవి పెద్ద ఛానల్స్ కదా, ఈ రాష్ట్రంలోనే పెద్ద ఛానల్స్ అవి, వాటిని మీకు అప్పచెప్పాలి అనేటువంటి క్రమంలో మీకు సవాళ్ళు విసిరేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా తను కొన్ని మాటలు అన్నాడు. అవి మీకు పిన్ టు పిన్ మొత్తం వివరిస్తాను. పాయింట్ నెంబర్ 1 ముందు గుర్తుపెట్టుకోండి. జర్నలిస్టులకు ఆత్మగౌరవం ఉండదు. 2, సోషల్ వెల్ఫేర్ అనేది ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండానే ఉంటున్నారు. ఒక పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెడితే కవర్ కోసం వెంపర్లాడతారంట జర్నలిస్టులు. 2, మూడోది వచ్చేసి ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఓపెన్ అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ల కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ కవర్ అంటే ప్యాకేజ్ కోసం వెంపర్లాడతారంట జర్నలిస్టులు. గుర్తుపెట్టుకోండి. 3, నాలుగోది వచ్చేసి ఇలాంటివన్నీ చూసి తాను విసిగిపోయాడంట. ఇలాంటి జర్నలిస్ట్గా ఉండలేను అనుకొని జర్నలిజం వదిలేశాడంట. 4, ఇప్పుడు 5వది, నాకు ఆత్మగౌరవం ఎక్కువ, అహంభావం ఎక్కువ. ఎందుకంటే నిజాయితీగా ఉండేవాడు ఆత్మగౌరవాన్ని చంపుకోలేడు, వాడికి పొగరు ఎక్కువగా ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. అది చూద్దామండి. తర్వాత 6వది, నువ్వు ఈనాడు నుండి బయటకు వచ్చావు అని చెప్పేసి బహిర్గతంగా చెప్పావు. ఈనాడు నుండి బయటకు వచ్చేటప్పుడు మరి వాళ్ళు చేసే అందరూ కూడా ఆత్మగౌరవాన్ని అక్కడ చంపుకొని పనిచేసేవాళ్ళ. తర్వాత 7వది, అక్కడి నుంచి మీరు సాక్షి ఛానల్లో ఒక ప్రముఖ వ్యక్తిని పట్టుకొని ఆయన రికమెండేషన్ ద్వారా సాక్షిలో పనిచేద్దామని చెప్పేసి ఒక్కరోజే అక్కడికి వెళితే ఆ ఒక్కరోజు బయట జరుగుతున్నది వేరు, లోపల వాళ్ళు రాస్తున్నది వేరు. ఇవన్నీ చూసి నీలాంటి నిజాయితీ పరుడు, ఆత్మగౌరవాన్ని చంపుకోలేని ద లెజెండరీ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి ఆయన దానికి కూడా అక్కడి నుంచి కూడా వదిలేసుకొని సాక్షిని బయటకు వచ్చేసారంట. ఇది తాను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరిగిందండి. ఆ డిబేట్ జరిగితే ఆ డిబేట్లో తను ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ డిబేట్లో ఫలానా వాళ్ళు ఈ విధంగా అన్నారు, అయ్యా నేను ఆ విధంగా చేయలేదు, నేను ఆ విధంగా వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అనుకూలంగా నేను వీడియోలు చేయలేదు అనుకున్నప్పుడు తనకు తాను నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకునే క్రమంలో ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నావు ఎందుకు? బ్రదర్ మన్యం శ్రీనివాస్ బ్రదర్, నిన్నే అడిగే, మొట్టమొదటిగా జర్నలిస్టులకు ఆత్మగౌరవం ఉండదా? నువ్వెక్కడి నుంచి అన్న దిగిపడ్డావా పైనుంచి? జర్నలిస్టులకు ఆత్మగౌరవం ఉండదని చెప్పడానికి హూ ఆర్ యూ? నువ్వెవరు అసలు? జర్నలిస్టు కాదా?
అంటే నీ తోటి జర్నలిస్టుల పరువు తీసేటువంటి వాడివి నీకు ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి నీకు ఎథిక్స్? లేవు. నీకు విలువ లేవు, ఆత్మగౌరవం లేదు. అందుకే నువ్వు జర్నలిస్టుల గురించి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉన్నావు. నీ స్టూడియోలో కూర్చొని నువ్వు వీడియోలో చేసుకొని బయటకు టెలికాస్ట్ చేసినంత మాత్రాన నీకు రాదు బ్రదర్. నువ్వు అన్నావే, నువ్వు ఈనాళ్ళు ఎంతకాలం చేసావో తెలియదు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా మీ ఫాలోవర్నే, ఒక సబ్స్క్రైబర్నే నేను కూడా. అయినా కానీ మీ వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా చూసేవాడిని. నేను కూడా జర్నలిస్ట్ని. మీరు జర్నలిస్టులను కించపరిచి మాట్లాడటం అనేది సబబు కాదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు మొత్తం మీ మీద వీడియోలు చేస్తే ఏమవుతారు మీరు? మన పరువు మనం తీసుకోకూడదని మెదలకుండా ఊరుకుంటున్నారే తప్ప చాలామంది వరకు నువ్వేదో పెద్ద లార్డ్ లఫంగం అని చెప్పేసి నీ మీద వీడియోలు చేయకుండా ఉండట్లా. గుర్తుపెట్టుకో, నువ్వు జర్నలిస్టులని ఆ విధంగా అనటం తప్పు. నువ్వు ఏ రకంగానన్నా కానీ బహిర్గంగా క్షమాపణలు చెప్పాలా జర్నలిస్టులకి, అంతవరకే గుర్తుపెట్టుకో. తర్వాత రెండవది, పొలిటీషియన్ ఇచ్చే కవర్ కోసం వెంపర్లాడతారా? నువ్వు చేసింది ఏంటా? నువ్వు ఈనాడులో ఉన్నప్పుడు చేసింది ఏంటి? వెంపర్లాడలేదా నువ్వు? ఎవిడెన్స్లు కావాలా? నీ పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర చేసిన వాళ్ళు? వాళ్ళకి తెలియదా? చూడలేదు కాబట్టి నువ్వు ఎన్నన్నా కానీ మాట్లాడుకుంటా పోతే సరిపోద్దని అనుకుంటున్నావా? చేయండి, వీడియోలు చేయండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ద గ్రేట్ మన్యం శ్రీనివాస్ అనే పేరు తెచ్చుకోండి, కాదంటలేదు. నీ పేరు తెచ్చుకునే క్రమంలో నువ్వు వేరే వాడికి డిబేట్లో చెప్పి వార్నింగ్లు ఇచ్చే క్రమంలో జర్నలిస్టులను తప్పుగా మాట్లాడాలని చూస్తే మాత్రం ఊరుకోరు. ఏమనుకుంటున్నావు? తర్వాత ఇవన్నీ చూసి నీలాంటి నిజాయితీపరుడు ఎక్కడ ఇమ్మలేక పోయి ఫుడ్ కోర్టు పెట్టుకున్నావు. మంచిదే, బ్రతుకు తెరువు కోసం ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మంచిదే. ఫుడ్ కోర్టు, ఆ ఫుడ్ కోర్టు పెట్టినప్పుడు ఎప్పుడైతే కరోనా వ్యాధి అంతా ప్రబలటంతో అది కూడా నష్టాలు వచ్చేసి మానుకున్నావు. మానుకున్నప్పుడు ఇంకొక బిజినెస్ పెట్టుకోవా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు జర్నలిజంలోకి? ఎథిక్స్ ఉండవు కదా, నీ ఆత్మగౌరవాన్ని చంపుకోలేవు కదా. నువ్వు చంపుకోలేనప్పుడు, నీ ఆత్మగౌరవాన్ని చంపుకోలేనప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు జర్నలిజంలోకి రావటం? యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు పెట్టావు? యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నావు. ఇంకెవరు లేరా? ఎవరికి తెలియదా ఎథిక్స్? ఎవరికి తెలియదా? ఆ విలువలు అందరికీ ఉన్నాయి, కానీ చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఆ కళ్ళలో నువ్వు వేరే వాళ్ళ మీద బురద చల్లటం అనేది మానుకోండి మిస్టర్ శ్రీనివాస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈనాళ్ళలోంచి నేను బయటకు వచ్చాను అని చెప్పేసి అన్నావు. ఈనాళ్ళలోంచి బయటకు వస్తే అలాంటి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నేను ఈనాళ్ళ నుంచి బయటకు వచ్చానన్నావు. అంటే ఈనాళ్ళలో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం ఆత్మగౌరవం చంపుకొని పనిచేస్తున్నారు, అంతే కదా నీ ఉద్దేశం? తర్వాత రెండో పాయింట్, సాక్షిలో ఒక్కరోజే అలా జాయిన్ అయ్యాను, బయట జరుగుతుంది వేరు, లోపల వాళ్ళు రాస్తుంది వేరు, ఇక్కడ నీతికి నిజాయితీకి మారుపేరైన నాలాంటోడు ఇక్కడ తట్టుకోలేడు చెప్పేసి ఏమంటే బయటికి వెళ్ళిపోయాను అని అన్నావు. అంటే వాళ్ళని అక్కడ అవమానిస్తున్నావు. ఎక్కడుంది నీ ఎథిక్స్? నువ్వు జర్నలిస్ట్ ఎందుకు అవుతావు? విలువ లేకుండా మాట్లాడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకరికెళ్ళి ఒక వేళ్ళు చూపిస్తామో 4 వేళ్ళు మనకెళ్ళి చూపిస్తాయన్న జ్ఞానం నీకు లేదా? జర్నలిజంలో ఉన్నప్పుడు జర్నలిస్టులని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు ఇచ్చే కవర్ల కోసము, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసము వెంపర్లాడే వాళ్ళు కాదు జర్నలిస్టులు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నీ మీద వీడియోలు చేస్తే నువ్వు జర్నలిజం కూడా వదిలేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ కూడా నీకు రెవెన్యూ వస్తుంది బంగారం లాగా బ్రదర్. ఎందుకు నీకు ఇవన్నీ? ఇప్పుడు 6,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంత్లీ వచ్చేసి 5 lakhs ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నావు. మీరు మీ ఫ్యామిలీ అంతా సేఫ్ సైడ్లోనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఎందుకు మీకు? ఎవరి మీద చేస్తున్నావు ఎలిగేషన్స్? పొలిటికల్ ఇష్యూస్ మీద ఉంటే వాటి మీద చేసేయి, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము జర్నలిస్టులం కాబట్టి యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అలాగా నువ్వు జర్నలిస్టుల మీద పడి ఏడుస్తున్నావు, మంచి పద్ధతి కాదు బ్రదర్. నేను నీ విషయంలో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నేను నిన్నేం క్షమించమని అడగను. నువ్వు చేసిన తప్పే, నీ తప్పుని ఎత్తి చూపించడంలో మేము ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ముందు రోజుల్లో ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు తూలనాడొద్దని నీకు ఒక తోటి జర్నలిస్ట్గా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.